హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ అండ్ ఈట్స్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 1 మంత్ వరకు నిల్వ ఉండేటట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మీతో చెప్పబోతున్నాను. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసేది ఒక 2 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉండిందనమాట. సో వీడియో చూసేద్దామా మరి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ అల్లం తీసుకున్నాను. జింజర్ వచ్చి 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా ఈ విధంగా కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి జింజర్ని. నేనైతే పొట్టు తీయకుండానే యూస్ చేస్తున్నాను. చిన్ని పీసెస్లో కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను అంతే. సో టేస్ట్ ఏమి పెద్ద ఫరక్ ఏమి ఉండదు యాక్చువల్లీ ఇలా యూస్ చేసిన. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లిని కూడా పొట్టు ఏం తీయలేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పొట్టు క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఏ విధంగా అయినా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను పొట్టు తీసుకున్నాను. తర్వాత అల్లం ఇక్కడ వచ్చి 2 కప్స్ అల్లం తీసుకున్నాను. 1 కప్ వచ్చి వెల్లుల్లి. సో 2 కప్స్ ఆఫ్ జింజర్ అండ్ 1 కప్ గార్లిక్ అనమాట. 2:1 రేషియో ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు. ఇది హోటల్స్లో అలా ఇదే రేషియో పాటిస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని అల్లము వెల్లుల్లి పీసెస్ని యాడ్ చేసుకున్నాను మిక్సీ జార్లోకి. తర్వాత ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను. అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆయిల్ అనమాట, 2 నుంచి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అది కూడా పల్లీల ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్. తర్వాత 1/2 కప్లో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూను. తర్వాత నిమ్మకాయ రసం యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఉప్పు యాడ్ చేయడం వల్ల బ్యాక్టీరియా రాదు. పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డైలీ 1 స్పూన్ తీసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు యూస్ చేయకపోయినా ఒక కంటైనర్లో వేసుకొని. సో ఇదనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్టోర్ చేసే ప్రొసీడ్యూర్. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.